సో ఈరోజు అన్నిటి గురించి చెప్పేదానికంటే ఫ్రెండ్షిప్ డే కదా, మంచి స్నేహం గురించినటువంటి విషయాలను క్లుప్తంగా చెప్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం ఎక్కువగా ధ్యానం చేస్తున్నాం ఇటీవల. యోహాను సువార్త 15వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాలు, ఒక 4 వచనాలను మనం చదువుకుందాం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలనటియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇకను మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విడిన సంగతులనియు మీకు తెలియజేసితిని. ప్రేమగల తండ్రి, మహిమగలిగిన మా ప్రభువా వందనాలు. చదవబడిన లేఖన భాగము ద్వారా క్లుప్తముగా వచ్చిన సంఘ బిడ్డలందరితోనూ మీ బిడ్డలతోనూ మీరు మాట్లాడమని, అల్పుడైన మీ దాసు నిలబడి ఉండగా మీ ఆత్మాభిషేకంతో నింపుమని, ఆ అవసరమైనటువంటి సందేశమును అనుగ్రహించమని, మహిమ పొందుమని ఈ వందనములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పనందరూ ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ లోకంలో మనమందరము స్నేహితులను కలిగి ఉన్నాము, స్నేహితురాళ్లను కదా కలిగి ఉన్నాము. స్నేహితులు, స్నేహితురాళ్ళు. నాకు తెలిసి మనమంతా ఎక్కువగా గమనించవలసిందంటే స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ మాత్రమే స్నేహము చేయటం మంచిది. గర్ల్ ఫ్రెండ్ ఉంది, బాయ్ ఫ్రెండ్ ఉంది అనేవి ప్రియులారా, అది మన సంప్రదాయం, మన కల్చర్ కాదు. అలాంటిది వద్దు. చాలాసార్లు మనము ఒకవేళ తమాషా కొరకు లేకపోతే చదువు కొరకు బాయ్స్తో గర్ల్స్తో బాయ్స్ ఫ్రెండ్షిప్ చేస్తే రాను రాను కొన్నిసార్లు అది ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి అలాంటి స్నేహము వద్దు. అయితే ప్రియులారా, లోకంలో ప్రతి ఒక్కరూ మంచి స్నేహితులు ఉండుట, మంచి స్నేహితురాలు కలిగి ఉండుట అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయము. లోకంలో స్నేహితులు చాలా రకాలుగా ఉంటారు. నాకు 2 రకాల స్నేహితులు ఉన్నారు. ఒకడు తీసుకునేవాడు, ఒకడు ఇచ్చేవాడు. 3వ స్నేహితుడు తీసుకుంటాడు, ఇస్తూ ఉంటాడు కదా. నేను ఏంట్రా, నువ్వు నాకంటే బాగా ఆశీర్వదించబడ్డావు, బాగా దీవెన పొందావు, నువ్వు ఎప్పుడు వచ్చినా నేను ఇయ్యకపోయినా ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతాడు. మీకు అర్థమందా? కొట్టుకొని వెళ్ళిపోతాడు. చివరికి ఒక రోజు నేను వెళ్తే సరే ఈసారి వాడికి ఎప్పుడు ఇస్తున్నాను, ఏమైందని ఇవ్వలేకపోతే ఒకరోజు నా జేబులో ఉన్న పెన్ను తీసుకుని వెళ్ళిపోయారు, నేను గమనించలేదు. అరే నా పెన్ను పోయింది, ఎక్కడ ఎదిగితే అరే నేనే తీసుకొచ్చుకున్నాను రా అన్నాడు. ఇప్పుడు ఉన్నాడు చెన్నైలో, దేవుని సేవ చేస్తున్నాడు, పాస్టర్ గారు కూడా, ఆయన కూడా. ఏంట్రా ఎందుకురా అంటే, అరే నువ్వు ఎట్లా ఇయ్యలేదు, నువ్వు నాకు ఇవ్వటం మానేసావు నువ్వు, అందుకని నేను అడిగినా కూడా వేస్ట్, అందుకని నేనే తెచ్చేసుకున్నాను. నీ పెన్ను నా దగ్గర ఉంటే నాకు ఆశీర్వాదము, నువ్వు ఏది ఇచ్చినా ఏది నీ దగ్గర తీసుకున్నా నాకు కలిసి వస్తుందిరా అన్నటువంటి సాక్షి చెప్పాడు. హల్లెలూయా చెప్పాడు. హల్లెలూయా. అంటే కలిసి రావడం అంటే లోకంలో మనం ఏదో కాదు, కానీ వాడికి అదొక ఆనందము ఉందన్నమాట. నాకు ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. అతను ఇప్పుడు చనిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. నేను కాలేజీలో చదివే దినాల్లో చాలా నాకు సపోర్టివ్గా ఉన్నాడు. అతను మంచి స్నేహితుడు. ఆ తర్వాత నేను కూడా దేవుడు ఆశ్రయించిన తర్వాత నేను కూడా నా స్నేహితునికి చాలా వరకు సహాయం చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఇలాగా స్నేహితులు మంచిది ఒకరికొకరు. ఎందుకంటే అవసరత, ఆపదలు, తర్వాత మన యొక్క భావాలు ఎవరితో చెప్పలేము. కొన్నిసార్లు తల్లిదండ్రులకు చెప్పలేము, భార్యకు చెప్పలేము, భర్తకు చెప్పలేము. కానీ ఒక ముఖ్య స్నేహితురాలు ఉంటే మన మనస్సును, హృదయమును ముందు మనం ఏం చేస్తాము, ఓపెన్గా మనము షేర్ చేసుకోగలుగుతాము. అప్పుడు సగము భారము వెళ్ళిపోతుంది. అబ్రహాం లింకన్ అనే అమెరికన్ ప్రెసిడెంట్ గారికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడంట. అబ్రహాం లింకను మరి ఒక చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయిపోయినాడు. 14వ ప్రెసిడెంట్ అనుకుంటున్నాను నేను అమెరికా దేశానికి. ఒకరోజు చాలా భారంతో ఉన్నాడు.
తన మనసు అంతా గజిబిజి అయిపోయింది. చాలా సమస్యలు ఒత్తిడి అయిపోయినాయి. ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. అప్పట్లో ఉన్నటువంటి విధానంలో అతనికి తన స్నేహితుడు ఎక్కడో పల్లెటూర్లలో వ్యవసాయం చేసుకుంటుంటే అతనికి ఒక ఉత్తరం రాశాడంట, కార్డు. అప్పుడు పోస్టల్ కార్డు ఉంటాయి కదా, ఆ కార్డు రాశాడంట. అది అతనికి చేరింది. అరే, నేను నిన్ను అర్జెంటుగా చూడాలనుకుంటున్నాను, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నువ్వు నా అంతఃపురానికి లేదా వైట్ హౌస్కి వచ్చేసేమని చెప్పాడంట. అప్పుడు ఆ స్నేహితుడు, ఇదేంట్రా, ఇది వీడే రాశాడా అంటే ఫ్రెండ్ కదా, నిజంగా అబ్రహాం లింకనే రాశాడా, మన దేశ ప్రెసిడెంట్ అయిన అమెరికా అధ్యక్షుడే రాశాడా, లేకపోతే ఎవరన్నా నన్ను భ్రమ పెట్టడానికి ఇంకెవడైనా రాశాడా అనుకొని ఆలోచన చేసి సరే బాగా పరిశీలన చేస్తే అది అబ్రహాం లింకన్ సంతకమేనని తను గ్రహించి, సరే ఏదేమైనప్పటికీ ఏమైంది, ఒకసారి పై కలిసి వద్దామని ఆ కార్డు తీసుకొని మరి ఆ రోజుల్లో తనకున్నటువంటి పేదరికము, వ్యవసాయం చేసేవాడు, సరే వెళ్దామని వైట్ హౌస్ కాడికి వెళ్తే వైట్ హౌస్ దగ్గర అతన్ని చూసి ఎవడా నువ్వు ఎక్కడికి వస్తున్నావు, ఇక్కడికి రాకూడదు, పో అని గెట్టేశారంట. కాదయ్యా, అబ్రహాం లింకన్ గారే, ప్రెసిడెంట్ గారే నన్ను రమ్మని చెప్పారు, ఇదిగో నాకు ఉత్తరం రాశారు, ఇది చూడమంటే ఇట్లాంటి ఉత్తరాలు చాలా మంది పట్టుకొస్తారులే, ఆయన కలవాలంటే అంత సులువు కాదు, ఇప్పుడు కుదరదయ్యా, ఆయన బిజీగా ఉన్నారంట. సరే ఏమనుకోవద్దయ్యా, దయచేసి ఈ పోస్టల్ ఉత్తరాన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వండి, ఆయన రాసిన ఉత్తరాన్ని ఆయనకి ఇస్తే ఆయన రమ్మంటేనే పోతానయ్యా, లేకపోతే వెళ్ళిపోతాను అని చెప్పాడంట. సరే చూస్తే నిజంగానే ప్రెసిడెంట్గా రాసిన ఉత్తరము, ఆయన సైన్ సంతకం అంతా ఉందే అని, సరే ఏమనగానే అని అక్కడ ఉన్నటువంటి గేటు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ తీసుకెళ్ళి ప్రెసిడెంట్ గారికి చూపించారంట. చూపిస్తే ఆయన ఇది చూసి, ఎవడా మీరు ఇంతసేపు ఆయన పెట్టారు, తొందరగా అర్జెంటుగా తీసుకురామని చెప్పాడంట ఆయన. హల్లెలూయా. ఎందుకంటే తన స్నేహితుడు త్వరగా తీసుకురమ్మంటే వాళ్ళందరూ భయపడుకుంటూ వచ్చి అయ్యా అయ్యగారు రమ్మంటున్నారని చెప్పేసి తన స్నేహితుడిని తీసుకువెళ్ళారంట. అప్పుడు అబ్రహాం లింకన్ అందరినీ అక్కడ తనతో ఉన్న గీటింగ్ను అంతా ఆపేసి, క్వైట్, అందరూ ఒక గంట సేపు బయటకు వెళ్ళండి, నేను చాలా ప్రాముఖ్యమైన విషయం నా స్నేహితుడితో మాట్లాడాలని ఆయన అన్ని పక్కన పెట్టుకొని కూర్చొని అరే వరే అనుకుంటా చాలాసేపు మాట్లాడుతున్నారంట. అంటే ఫ్రెండ్లీగా ఓపెన్ మైండెడ్గా మాట్లాడుతుంటే ఈ సార్ అయ్య గారు అంటున్నాడు ఈ స్నేహితుడు, ఎందుకంటే మా ప్రెసిడెంట్ అయినాడు, లేని పొంది నాకెందుకు, నేను చాలా పేదవాడిని అంటే. అప్పుడు అబ్రహాం లింకన్ అంట, ఒరే నేను ఎందుకురా పిలిచింది, నువ్వు ఒకసారి అరే అని పిలువరా నన్ను అని అంట. ఏంది, అబ్రహాం లింకన్ ఏమన్నాడు, ప్రెసిడెంట్ గారు ఒకసారి అరే అని పిలువరా అంటే ఈ భయపడుతున్నాడు ఇతను ఫ్రెండు. ఒకప్పుడు స్కూల్లో అలా పిలుచుకున్నారు, కాలేజీలో చదువుకున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, ఒరే అని పిలవమంటే భయపడిపోతున్నాడు. లేదురా ఒరే అని పిలవరా అని చెప్పి పిలిపించుకొని ఆయన పిలిచాడంట. ఆ తర్వాత హత్తుకొని ఇద్దరు కలిసి దాదాపు ఒక గంట సేపు మాట్లాడుకొని సరే భోజనం టైం అయింది, చక్కగా భోజనం పెట్టేసి ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇంకా సరే మంచిదిరా, సంతోషము, నా ఉత్తరం చూసినట్టు వచ్చావు, నువ్వు వస్తావు రావనుకున్నాను, అరే నువ్వు పిలిస్తే నేను రాకపోవడం ఇంత, ప్రెసిడెంట్ గారు మీరు అది ఇది అని చెప్తే ఏం లేదు, మంచిది, సరే ఇంకా నువ్వు వెళ్ళరమ్మని చెప్పిండట. ఏం చెప్పిండు ప్రెసిడెంట్ గారు, అంత అయిపోయిన తర్వాత ఇంకెళ్ళి రమ్మన్నంట. పోతా ఉన్నాడు, ఏంద్రా వీడు పిలిచాడు పోయి రమ్మంటాడు, గంటసేపు మాట్లాడాడు, అసలు ఏం చెప్పలేదు అనుకుంటున్నాడు. ఏదంట పిలిచాడు కదా, ఏదో అర్జెంటుది ముఖ్యమైనది ఏదో మాట్లాడాలని చెప్పాడు, నేను వచ్చాను, ఇంతసేపు చెప్పాడు, ఇంతసేపు మాట్లాడుకున్నాము, ముఖ్యమైనది అన్నాడు, పోయిరారా అంటున్నాడు. ఆ ముఖ్యమైనది ఏంద్రా అని ఆలోచన చేసి మళ్ళీ వెనక్కి వచ్చి, అది కాదురా ఏందో ముఖ్యమైనది చెప్పాలనుకున్నావు కదా అంటే కదా నేను వచ్చింది, అసలు ఏం లేదనంట, అయిపోయిందిరా మాట్లాడేసి అన్ని చెప్పేసి పొమ్మనంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు చెప్పాడ, నా మనసంతా చాలా తేలికైపోయింది, ఇంత బిజీ సెక్యూరిటీ అది ఇది మాట్లాడటానికి అవకాశం లేదు, మనసిప్పి చెప్పుకోవడానికి అవకాశం లేదు, అన్ని నియమాలు నిబంధనలు, నువ్వు అనుకుంటున్నా నేను పెద్ద ప్రెసిడెంట్ అనుకుంటున్నా కానీ నాకు ఏమీ స్వేచ్ఛ లేకుండా పోయిందన్న. అబ్రహాం లింకన్ గారికి ఏమైందంట, ఒక దేశమంతా తన స్వాధీనంలో ఉంటే ఒక స్వేచ్ఛ లేనటువంటి మైండ్ కట్టేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా అని చెప్పాను. అందుకే నా హృదయంలో ఉన్న బాధలన్నీ కొద్దిగా మాట్లాడుకోవడానికి పిలిచాను, చాలా సంతోషం అని కృతజ్ఞతలు చెప్పేసి తన స్నేహితుడిని పంపివేశాడు. అంటే మీకు అర్థమవుతుందా స్నేహితుడు ఎంత ప్రాముఖ్యమైందో. కాబట్టి చాలాసార్లు మనం బాధలో ఉన్నప్పుడు, గాథలో ఉన్నప్పుడు, లేకపోతే మన మనసు సికాగ్గా ఉన్నప్పుడు కొద్దిసేపు మనం ఫ్రీగా చక్కగా ఆనందంగా మనసు విప్పి మాట్లాడుకునే ఒక మంచి స్నేహితుడు ఉండట చాలా అవసరము అని ప్రభువు పేరిట మీకు తెలియచేస్తున్నాను. మనం చదివినటువంటి లేఖన భాగంలో యేసు ప్రభువుతో ఉన్న స్నేహము కదా అయిపోయింది టైము.
యేసు ప్రభుతో ఉన్న స్నేహము. ప్రభు ఏమంటున్నాడంటే తన శిష్యులతో మాట్లాడుతూ, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనట్టుయే నా ఆజ్ఞ. మీరు ఏం చేయాలంట? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. రెండవది, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టేవాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా లేడు. తన స్నేహితుని కొరకు ఈ దినములలో ఎక్కువగా ప్రాణములు తీసే స్నేహితులను మనం చాలాసార్లు గమనిస్తున్నాం. కానీ స్నేహం అంటే ఏమిటంటే ప్రాణము పెట్టేదే కానీ ప్రాణము తీసేది కాదు, అలాంటి ప్రేమ. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, జ్ఞానము గల వారితో స్నేహం చేసిన ఎడల జ్ఞానం గలవారు అవుతారు. అలాగే దుష్టులతో సహవాసం చేస్తే ఏమవుతుందంట? చెడిపోతారు అని బైబిల్ చాలా చక్కగా చెబుతుంది. కనుక మనం ఎవరితో సహవాసం చేయాలి? జ్ఞానం గల వారితో సహవాసం చేయాలి. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, చూడండి, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడే నిజమైన స్నేహితుడు అన్నాడు. ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అన్నాడు. చెప్పండి హల్లెలూయా. మనం దేవునికి స్నేహితులము కావాలంటే ఎప్పుడు మనం స్నేహితులం అవుతాము? స్నేహితుని దగ్గర ఏ దాపరికం ఉండదు. మనం దేవునికి నిజముగా స్నేహితులు కావాలి అంటే, యేసుతో మనం స్నేహం కలిగి ఉండాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలకు మనం ఏమేయాలంట? విధేయత చూపించాలి. నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడితే నువ్వేమవుతావు? దేవునికి స్నేహితుడు అవుతావు. అదే ప్రభు చెప్తున్నాడు, ఇక మీదట మీరు దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులు అని పిలుచున్నానన్నాడు కదా. దాసునితో ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా ఒక పనిచేసే వ్యక్తి కానీ, ఒక అమ్మాయి కానీ, లేదా మన దగ్గర పొలంలో పనిచేసే వాళ్ళతో కానీ, వాళ్ళు మన దాసుడు యజమానిగా ఉంటారు. అతనితోటి మనమేమి చెప్పము. తర్వాత మన యజమానులు అన్నీ కూడా మరుగు చేసే ఉంచుతాడు, ఓపెన్గా ఏమి చెప్పడు. అందుకని ప్రభు అంటున్నాడు తన శిష్యులతోటి, మీరు ఇక మీదట దాసులు కాదు, ఇప్పుడు మీరు నాకు స్నేహితులైన మిమ్మలను పిలుస్తాను. అంటే నేను మీకు ఏది మరుగు చేయను, సమస్తమును నేను మీకు తెలియజేస్తున్నాను. యు ఆర్ మై ఫ్రెండ్స్ అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఎప్పుడంట ఆయన ఫ్రెండ్స్? ఎప్పుడు ఫ్రెండ్ అంట? ఆయన ఆజ్ఞలకు లోబడితే. బైబిల్లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. సరే, నేను ఒక స్నేహితుడి గురించి చెప్పి మీకు వదిలేస్తాను. చూడండి, యాకోబు పత్రిక, దేవుని యొక్క స్నేహితులు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చాలమ్మ చాలు సిస్టర్. ఏంటంట? ఎవరంట? అబ్రహాము. చూడండి, అబ్రహాము గురించి ఏమంటే, కాబట్టి అతడు ఏం చేశాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అన్నాడు. దేవునితో స్నేహము కదా, ఎంత గొప్ప భాగ్యం. అబ్రహాము ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అంటే అబ్రహామునకు దేవుడు అంటాడు, అబ్రహాముతో మాట్లాడుతూ, నేను అబ్రహాము దగ్గర దాయను. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వెళుతున్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నేను ఇది దాయను అని. అబ్రహామా, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణం మీదకి ఏమవుతుందంట? అగ్ని గంధకాలు కుర్రబోతున్నాయని దేవుడు అబ్రహాముతో చెప్పి, తాను చేయబోయే ప్రతిదీ కూడా అబ్రహాముతో దేవుడు చెప్పాడు. దేవుడు ప్రియులారా నమ్మదైనటువంటి దేవుడు. ఒక రోజున యెహోషాపాతు మీదకి ఒక గొప్ప యుద్ధం వచ్చింది. అమ్మోనీయులు, మోయాబీలు, మెయానీలు అందరూ కూడుకొని యెహోషాపాతు రాజు మీదకి యుద్ధంకి వస్తే, ఈ యెహోషాపాతు రాజు దేవుని మందిరంలో ప్రవేశించి ఉపవాస కూటం పెట్టి ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 6వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం. దినవృత్తాంతం 2:6-20. త్వరగా 2:6.
ఏడవ వచనం చదవండి అయితే. 27వ వచనము. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే అన్నాడు. హల్లెలూయా. చూసారా, దేవుడు అబ్రహాము గురించి ఒక రాజుగారు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో తన కష్టంలో, తన బాధలు, తన వేదనలు, యుద్ధం జరుగుతున్నప్పుడు ఇదిగో యెహోషాపాతు రాజు దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా ఓ ప్రభువా అబ్రహాము స్నేహితుడా అన్నాడు. ఏమంటాడంటే చూడండి ఏమంటాడమ్మా, అబ్రహామును గురించి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి ఈ దేశమును నువ్వు శాశ్వతంగా ఇచ్చావయ్యా అంటాడు. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చినటువంటి మా దేవుడవు నీవే, నీవే ప్రభువా అని పాడుతున్నాం. అంటే ఈ దేశం ఎవరిది ప్రభువా? నీ స్నేహితుడు అబ్రహాం సంతానానికి ఇచ్చావు కదా, మేమంతా నీ సంతానం కదా. ఇప్పుడు వాడెవడో వచ్చేసి ఈ దేశం నాకు కావాలని మా మీదకి యుద్ధానికి వచ్చారు. అయ్యా ఎలా ప్రభువా, నీవు మా దేవుడవు, నీవే మాకు దిక్కు అని అబ్రహామును ఎత్తి చూపిస్తూ, నీ స్నేహితుడు అబ్రహాం సంతానం అయ్యా మేము, మమ్మల్ని దయ చూపించమని రాజుగారు ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను లేపాడు. ఆ తర్వాత నీవే మాకు దిక్కని చెప్పినప్పుడు ఆయన ప్రవక్త మాట్లాడారు, మీరు యుద్ధము చేయవలసిన పని లేదు అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా, చెప్పండి గట్టి హల్లెలూయా. మీరు యుద్ధము చేయవలసిన పని లేదు అన్నారు. అక్కడ వచ్చిన అమ్మోనీలు, మోయాబీలు, మేయనీలు ముగ్గురు వారిలో వారికి వైరం కలిగి వారిలో యుద్ధం చేసుకొని ఒక్కొక్కటి పొడుచుకొని పారిపోయారు. ఆ తర్వాత బెరాకా లోయ దగ్గర ఈ శత్రువులు వదిలేసినటువంటి వెండి, బంగారం, ఆ రోజుల్లో ఆయుధాలు ఇవన్నీ సమకూర్చి వారి భోజన తిండి తెచ్చుకున్నటువంటి భత్యమంతా తెచ్చుకోవడానికి వీళ్ళకు 3 రోజులు పట్టింది. దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో ఎందుకంటే దేవుడు అబ్రహామును ఎంతో ప్రేమించాడు. అబ్రహాం ఎవరంట? దేవుని స్నేహితుడు. కొన్నిసార్లు మనం కానీ మన పిల్లలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఎవరయ్యా నువ్వంటే చెప్పండి, మనకి ఇష్టమైన వాళ్ళు ఫలానా వాళ్ళ అబ్బాయిని, ఫలానా వాళ్ళ అమ్మాయిని అంటే వెంటనే మనం ఏం చేస్తాము? అయ్యో మా స్నేహితుడు, నా ఫ్రెండు, లేకపోతే నా సోదరుడు అని మనం వింటాము. ఎవరో చెప్తే ఎవరో లేయా సరే మనకెందుకులే అనుకుంటాము. ఇక్కడ ఈ యెహోషాపాతు చేసినది, అయ్యా అబ్రహాము నీ స్నేహితుని యొక్క సంతానం మేము, అందుకని నీ తండ్రి స్నేహితులను నీవు మరచిపోవద్దు అని బైబిల్ చెబుతుంది. చివరి మాట చదివి ప్రియులారా మనం ముగించుకుందాం. మరొకసారి ప్రభు చిత్తం మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యెషయా గ్రంథం 40:8 వచనం. యెషయా గ్రంథం 41:8 నుంచి మనం చదువుకుందాం. అంటే అబ్రహాము దేవునికి ఎందుకు స్నేహితుడయ్యాడు? 41:8 అమ్మా ఏంటట? నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన ఏంటడా అంటే ఉందా? మళ్ళీ చదువు. అది నా బైబిల్ ఏముందంటే నన్ను ప్రేమించిన అబ్రహాము సంతానమా అని ఉంది. మీ బైబిల్లో నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా చదవండి. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొండల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను ఉపేక్షింపగా ఏర్పరచుకున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై హల్లెలూయా నశించి పోదురు. ఒక దేవుడు ఎంత గొప్ప దేవుడు! అబ్రహామా, ఓ యాకోబు, ఇశ్రాయేలు భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకు అంటే నా స్నేహితుడైన అబ్రహాము సంతానము మీరు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను.
భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను బలపరుస్తాను. నా దక్షిణ హస్తంతో నీకు సహాయం చేస్తాను. ఎవడైనా సరే నీ మీద కోపపడితే వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారంట. నీతో వాదించేవారు ఏమవుతారంట? నశించిపోతారు. ఎందుకంటే నా స్నేహితుని జోలికి, వాళ్ళ పిల్లల జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకోను, ఎందుకంటే నా స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా, చెప్పండి కదా హల్లెలూయా. సో ప్రియులారా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ మాసపు ఆశీర్వాదంగా ఇది తీసుకునండి. 10వ వచనం అంటాడు, మీరంతా, మనమంతా ఎవరిమి? ఇప్పుడు సింపుల్గా మనమంతా ఎవరిమి? దేవుని వాక్యం చూస్తుంది అబ్రహాము సంతానం. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. మనం కూడా అబ్రహాము సంతానములో అంటుగట్టబడినటువంటి వారముగా వాక్యం చూస్తుంది. ఇప్పుడు మనం అబ్రహాము సంతానం అయితే ఏం చేయాలి? ఇప్పుడు మనము అబ్రహాము వలె జీవించాలి. దేవుని మీద విశ్వాసంతో జీవించాలి. దేవుని ఆజ్ఞకు లోబడాలి. దేవుని ఆజ్ఞకు లోబడితే మనం ఏమవుతాము? యేసు ప్రభు నా ఆజ్ఞకు లోబడితే మీరు నా స్నేహితులు ఉన్నారు. ప్రభు స్నేహితులు అవుతాము. ప్రభు స్నేహితులం మనము. ప్రభు స్నేహితులం మనమైతే ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభుకి స్నేహితుడైతే నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. ఆయన చేయలేనిది ఏది కూడా లేదు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నేను మిమ్మలను వదిలిపెట్టను, భయపడవద్దని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ ఈ స్నేహితుని దినములో మీకు ఎంతమంది ఈ లోకంలో స్నేహితులు ఉన్నా పర్వాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువే మీకు స్నేహితుడిగా ఉంటే ఆయనలో ఉన్న సమస్తము సమృద్ధి, ప్రియరా, ఆశీర్వాదము నీ సొంతం అవుతుంది. కనుక నువ్వు దేవునితో సహవాసం చేయడానికి ఎక్కువగా ఇష్టపడు. ప్రభువును ప్రేమించు. ప్రభు మందిరములో పెందలకడే ఉండడానికి, ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడు. నీ లోకంలో కొన్నిసార్లు ఎవరైనా చెప్తుంటే, అబ్బాయి ఏంటా పొద్దుగోకులు, కొన్నిసార్లు మా పాస్టర్ గారు చెప్తా ఉంటుంది, ఎవరైనా ఇంటికి వచ్చి ఇంకా బారు, అందుకని కొంతమంది రారు. ఇంకా బారు వచ్చిన వాళ్ళు ఏదో చెప్పాలి, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవాలి. గంటలు గంటలు ఉంటుంది. ఇంకా మాకు తిండి ఉండదు, భోజనం ఉండదు. కొంతమంది, మీరు కాదులే, ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. ఇక ఇదే ముచ్చట ఒట్టి, అబ్బా ఎప్పుడు బాధ్యత దేవుడా అనుకుంటుంది. ఆమె పొమ్మని లేదు. నేనేమంటే నేను కొంతసార్లు అంట, అమ్మ వెళ్ళి ప్రార్థన చేసుకోమని చెబుతుంటా. ఇంకేమనలేక ఏమంటాం బాబు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. కానీ నువ్వు హృదయం ఇప్పి దేవునితో మాట్లాడితే ఎంతసేపు మాట్లాడినా ఆయన ఇసుకించుకునే దేవుడు కాదు కదా. మన మనుషులము కొన్నిసార్లు మన అవసరాలు ఉంటాయి, అది కూడా గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఏది మంచిది, ఏ టైం మంచిది, ఎప్పుడు అనేది మనము అది ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగాలి. కాబట్టి మనం ఈ లోకంలో మనుషులు కొన్నిసార్లు ఇసుగుపడవచ్చు. మనం మాట్లాడితే మన బాధలు ఇంటానికి కూడా కొంతమంది ఇష్టపడరు. కొన్నిసార్లు స్నేహితులు కూడా ఎప్పుడు ఇదే చెప్తాడలే, చెప్పింది చెప్పుకుంటూ ఉంటారన్నారు. కానీ దేవునితో నువ్వు మాట్లాడితే అద్భుతంగా నీ జీవితం ఉంటుంది. అందుకని యేసు ప్రభువును నీవు స్నేహితునిగా కలిగి ఉంటే గొప్ప భాగ్యము. ఆ కృప నీకు ఇవ్వాలని, నీ బాధలన్నీ ఆయనకు చెప్పుకోవాలని, నిన్ను ఆయన ఆశీర్వాదకరమైనటువంటి దిశకు నిన్ను నడిపిస్తాడని, నీ శత్రువులను ఆయన అణచివేస్తాడని, ఆయన సమృద్ధిలో నీకు పాలిభాగస్తునిగా చేస్తాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.